నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఎలా చెబితే నీకు అర్థమవుతోంది అంటూ సీట్లోంచి లేచి ఒక పోకిరి వెధవ చెంప చెళ్ళు అనిపించిందో అమ్మాయి. రద్దీగా ఉండే ఉదయపు వేళలో బస్సెక్కి అదును చూసుకుని అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించే మగవాళ్లకేం తక్కువ లేదండి. నేనెక్కిన బస్సులోనే రోజు కాలేజీకి వెళ్తుందా అమ్మాయి. 2-3 రోజులుగా ఆ అమ్మాయి వెనకాలే నిలబడి తాకటం, పిచ్చివాగుడు వాగటం చేస్తుంటే వెధవేషాలు వేయొద్దని మర్యాదగానే చెప్పిందట ఆ అమ్మాయి. అయితే ఆ పోకిరి వినలేదు. దాంతో చెంప చెల్లుమనిపించక తప్పలేదు ఆ అమ్మాయికి. అత్తగారి చర్మం చాలా మందం అంటూ ఉంటాం కదా, సున్నితంగా చెబితే అలాంటి వాళ్ళకి అర్థం కాదన్నమాట. వ్యక్తులకే కాదండి, మన సమాజానికి చర్మం మందంగా అయిపోయింది ఈ మధ్య. సరే, ఈ విషయాలన్నీ ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈ రోజు మన అలంకృత కార్యక్రమంలో మనకి ఇంటీరియర్ డిజైనర్ రాధిక గారు మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూపిస్తారట. మరి చూద్దామా? హలో రాధిక గారు. హలో ప్రశాంతి. రాధిక గారు, ఈ రోజు మాకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పారు. బేసిక్ గా అన్నిట్లో కూడా ట్రెండ్ మారుతూ వస్తుంది. మరి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కొత్త వెరైటీస్ ఏమైనా వచ్చాయండి? ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? చాలా వచ్చాయండి. ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ చూస్తే కొంచెం హెవీగా రిచ్ లుక్ తో చేసాం. ఇక్కడ ఏంటంటే ఓనర్ చాయిస్ తగ్గట్టుగా, కొంతమంది సోబర్ గా పెట్టుకోవాలనుకుంటారు, కొంతమంది మాస్టర్ బెడ్రూమ్ చాలా రిచ్ గా ఉండాలనుకుంటారు. సో మనకి ఆ వినియర్ కలర్ స్కీమ్ కంటిన్యూ చేస్తూనే వైట్ బ్యాక్గ్రౌండ్ పెడుతూ, ఇప్పుడు వాల్ మనం వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, వినియర్ స్కీమ్ కంటిన్యూ చేస్తూ ఈ బెడ్ మీద మీరు చూసారు కదా కలర్ కాంబినేషన్ ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి బెడ్ వెనకాల దీన్ని హెడ్ బోర్డ్ అంటారు. దాని తర్వాత దాని పైన హెడ్ బోర్డ్ ప్యానల్ అంటారు. సో కొంతమంది మనం కొన్ని డిజైన్స్ లో ఇంతవరకే తీసుకోవచ్చు. మనం కొన్నిసార్లు ఈ హెడ్ బోర్డ్ ప్యానల్ టోటల్ గా సీలింగ్ వరకు ఇక్కడ కంటిన్యూ చేసాం. సో దీంతో ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్, దీనివల్ల కొంచెం యూనో రిచ్ గా వినియర్ తో మనం కవర్ చేసాం. ఓకే, చూడండి ఇక్కడ మనం హెడ్ బోర్డ్ మన లెదర్ అప్హోల్స్ట్రీ తీసుకున్నాం. సో ఇది సాఫ్ట్ గా ఉంటుంది, ప్లస్ మనకి ఈజీ మెయింటెనెన్స్. మనం వెనక్కి రిలాక్స్ అనుకున్నప్పుడు మనకి వుడ్ అది ఎక్కువ తగలకుండా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. సో ఈ హెడ్ బోర్డ్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే బెడ్స్ లో ఇలాగ ఎడ్జ్ ప్యానల్ అనమాట. ఎడ్జ్ ప్యానల్ మనం డిఫరెంట్ గా ఇచ్చుకోవచ్చు, వుడ్ లో ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం లెదర్ కంటిన్యూ చేస్తున్నాం, కొన్నిసార్లు లెదర్ టోటల్ గా మనం కవర్ చేస్తూ తీసుకోవచ్చు. సో కొంతమందికి ఇప్పుడు ఎడ్జెస్ తగలకూడదు అనుకుంటే ఇలా కవర్ చేస్తూ తీసుకోవచ్చు అన్నమాట. ఆర్ వుడెన్ ఎడ్జ్ ఆర్ డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు మనకి బాయ్స్ బెడ్రూమ్ ఉంది, బ్లూ కలర్ తీసుకోవచ్చు. గర్ల్స్ బెడ్రూమ్ ఉంది, అలాగే పింక్ తీసుకోవచ్చు. అలా డిఫరెంట్ కలర్స్ లో మనం తీసుకుంటే ఇది ఎన్హాన్స్ అవుతుంది బెడ్ కలర్. సో తర్వాత బెడ్ ముందు ఒక ఫ్లోర్ మ్యాట్ వేసి దాని మీద కాఫీ టేబుల్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో మనకి బెడ్ ఎదురుగుండా టీవీ ఉన్నప్పుడు సో కాఫీ టేబుల్ మీద మనం కాఫీ ఆర్ యూనో బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ తింటూ టీవీ చూడొచ్చు, వీలుగా ఉంటుంది. చాలా సార్లు బెడ్ పక్కన సైడ్ టేబుల్స్ ఉంటాయి, వాటిని సైడ్ టేబుల్స్ అంటాము. సో సైడ్ టేబుల్స్ అక్కడ పెట్టుకుని మనం ఇక్కడ కూర్చుని తినడానికి సౌకర్యంగా ఉండదు. సో ఇక్కడ కాఫీ టేబుల్ ముందు ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. రిలాక్స్ అవుతూ టీవీ వాచ్ చేసుకుంటూ ఏమైనా స్నాక్స్ తినొచ్చు అనమాట. సో చూడండి, ఇప్పుడు ఈ ఫ్లోర్ మ్యాట్ ప్లస్ కాఫీ టేబుల్ కి మ్యాచింగ్ గా మీరు ఫ్లోరింగ్ చూస్తే వుడెన్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. సో కొన్నిసార్లు మనం కొన్ని ఏరియాస్ లో ఎన్హాన్స్ చేయడానికి, కొంచెం రిచ్ గా ఉండడానికి వుడెన్ ఫ్లోరింగ్ వేసుకుంటాం. సో మనం అంటే ఇది కొంచెం ఈజీ టు మెయింటైన్. ఇప్పుడు ఇండియన్ యూసేజ్ కి తగ్గట్టుగా మన ఫ్లోరింగ్ లో వెరైటీస్ వచ్చాయి, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో కింద ఫ్లోర్ తగ్గట్టు పైన కూడా నాకు అదే మ్యాచ్ లా అనిపిస్తుంది. కరెక్ట్. సో పైన చూస్తే ఇప్పుడు ఎలాగో రూఫ్ కి ఫాల్ సీలింగ్ ప్యానలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినప్పుడు మీరు చూసే 2 కలర్స్ ఆఫ్ లైటింగ్ ఉంది. ఇది వైట్ లైట్, అది yellow లైట్. సో కొన్నిసార్లు మనం డిఫరెంట్ గా కొన్ని ఈ లైట్స్ ఆఫ్ చేసుకుని అది ఆన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ మూడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు బెడ్రూమ్ లో. అండ్ బెడ్ పక్కన సైడ్ ల్యాంప్స్ ఉన్నప్పుడు అవి ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కర్టన్స్ చూసుకుంటే చూసారు కదా వైట్ బ్యాక్గ్రౌండ్
మీద బ్రౌన్ కాంబినేషన్ లో వచ్చింది. సేమ్ మనం ఎలా ప్లాన్ చేసాము వుడ్ కలర్, సేమ్ కలర్ వుడ్ బ్రౌన్ కాంబినేషన్ లో. ఓకే. సో దీని వల్ల ఏంటంటే కొంచెం మనకి లైటింగ్ బ్రైట్ లైట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం సాఫ్ట్ గా ఉంటుంది కూడా. ఓకే ఫైన్. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు చూపించారు, బాగుంది డిఫరెంట్ గా. అండ్ ఇక నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూపిస్తాను చెప్పారు కదా, వెళ్తారా? రండి ప్రశాంతి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే కలర్ఫుల్ గా ఉంటది కదా. వాళ్ళకి ఎంత కలర్ఫుల్ గా ఉంటే అంత ఎక్సైటింగ్ గా ఉంటుంది పిల్లలకి. సో చూడండి ఇప్పుడు అంటే చాలా థీమ్స్ వచ్చాయి. సో చూసారు, ఇది కార్ బెడ్ కనిపిస్తున్నాయిగా, వీల్స్ బెడ్స్. సో వాళ్ళకి చాలా ఎక్సైటింగ్ గా ఉంది పడుకోవడానికి. సో ఇందులో అయితే ఇద్దరు పిల్లలకి షేర్ చేసుకోవడానికి ఇది ఒక రకమైన ఇది పుల్ అవుట్ బెడ్. బట్ ఇందులో మనకి డిఫరెంట్ బంక్ బెడ్స్ ఉంటాయి, బెడ్ పైన బెడ్ ఇద్దరు పిల్లలు చేసుకోవచ్చు. సో డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇందులో చూస్తే మనకి బెడ్ షీట్స్ కానీ పిల్లోస్ కానీ ఇప్పుడు అన్ని కార్టూన్ థీమ్స్ తో బాగా వస్తున్నాయి. సో బెన్ 10 చూసారు, తర్వాత స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ థీమ్స్. ఇంకా అంతే, వాళ్ళకి ఏదో ఒకటి అలా ఉన్నది టీవీలో కనిపించే కార్టూన్స్ మనకి ఇక్కడ ఉంటే రూమ్ లో ఇంకా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో మనం ఒక థీమ్ తీసుకుని దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. ఓకే. తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి కొంచెం లైట్ గా క్యాబినెట్స్ కానీ వుడ్ వర్క్ కొంచెం లైట్ గా ఉండాలి. సో ఇప్పుడు చూసా దీనిపైన ఓపెన్ క్యాబినెట్స్ ఉన్నాయి. సో సాఫ్ట్ టాయ్స్ పెట్టుకోవడానికి, కొంచెం డిస్ప్లే పెట్టుకోవడానికి, డిఫరెంట్ వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు అండ్ ఏమైనా హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు. మనం ఇందులో లైట్స్ పెట్టి డిస్ప్లేకి ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సీలింగ్ లో చూడండి, ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ మీద మనం అదే వుడెన్ డిజైన్ కంటిన్యూ చేసి 2 రకాల లైటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఒకటి వైట్ లైట్, ఒకటి కన్సీల్డ్ లైట్. సో పిల్లలు పడుకునేటప్పుడు మనం ఈ లైట్స్, వైట్ లైట్స్ ఆఫ్ చేసేసి ఆ కన్సీల్డ్ లైట్ చాలా సాఫ్ట్ గా వాళ్ళకి ప్లెజెంట్ గా ఉంటుంది, తొందరగా నిద్రపోతారు. అంటే పిల్లలకి అంటే పైన రూఫింగ్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి. ఇప్పుడు దీనికి అడిషనల్ గా రూఫ్ సీలింగ్ మీద చాలా ఫినిషెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్ పేపర్ లో మనకి యాక్చువల్లీ ఫోటో లూమినిసెంట్ అంటారు, అంటే చీకట్లో లైట్స్ ఆఫ్ చేయగానే మొత్తం అన్ని స్టార్స్, స్కై స్టార్స్, మూన్ అవన్నీ షైన్ అవుతాయి. సో వాళ్ళు ఇక్కడ పడుకుంటే మొత్తం స్కై చూసినట్టు ఉంటుంది. అలాగా అదొక ఫినిష్. లేకపోతే వాల్ పేపర్ తీసుకుని ఆర్ లైట్స్ రివాల్వింగ్ లైట్ స్లోగా తిరుగుతూ ఉంటాయి, వాళ్ళకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. సో స్లీప్ మూడ్ ఎన్హాన్స్ చేయడానికి అవన్నీ చాలా చేయొచ్చు. ఫైన్. ప్రశాంతి, ఇక్కడ చూడండి, మనం పిల్లల బెడ్రూమ్ లో కర్టన్స్ చూసుకుంటే బెడ్ ఎదురుగా మనకి విండో ఉంది. సో విండో కవరింగ్ ప్లస్ ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ కార్టూన్ ఫీచర్స్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కర్టన్స్ చూస్తే నేను ఇందాక చెప్పినట్టు బాయ్స్ బెడ్రూమ్ లో బ్లూ, లైట్ బ్లూ, అండ్ గర్ల్స్ బెడ్రూమ్ లో యూజువల్ గా పింక్ తీసుకుంటాం. బట్ కొన్నిసార్లు వాళ్ళకి వాళ్ళ చాయిస్ బట్టి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు, బ్లూ అండ్ పింక్ అని. మన ఇష్టం, బ్రైట్ కలర్స్ ఆరెంజ్ తీసుకోవచ్చు ఆర్ పేస్టల్ కలర్స్ అలా తీసుకోవచ్చు. సో ఇందులో మనకి చూస్తే కార్టూన్ క్యారెక్టర్స్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వాళ్ళకి లేవగానే మంచి వాళ్ళకి ఇష్టమైన కలర్స్, సీన్స్ కనపడతాయి అనమాట. ఓకే. సో రాధిక గారు, చాలా సింపుల్ గా ఉంది, అట్రాక్టివ్ గా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్, బాగుంది, మంచి కార్టూన్ ఫీచర్స్ తో. అండ్ ఇక్కడ బెడ్ అండ్ దాని పైన ఒక చిన్న బ్లాక్, నైస్, బాగుంది. అంటే పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు ఇలా ఉంటే. ఈ మధ్యన వాళ్ళ చాయిసెస్ ఎక్కువ నిజంగా. సో వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళకి ఏ థీమ్ కావాలో అలాగా పర్టికులర్ గా చేయడం జరుగుతుంది. సో మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఇంట్రెస్టింగ్ గా చేసుకోవచ్చు. అలాంటి ఇంట్రెస్టింగ్ మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ మాకు చూపించారు. థ్యాంక్స్ అలాట్ రాధిక గారు. వెల్కమ్.